ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులకి శుభవార్త. సో, అది ఏంటి అనేది మనం చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఈ యొక్క డీఎస్సీలో ఎన్ని పోస్టులుంటాయి? సో, ఎన్ని కొత్తగా మార్పులుంటాయనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు డీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గత డీఎస్సీలో జరిగిన పరీక్షా పేపర్‌లు మీకు కేవలం మన యాప్‌లో ఈ యొక్క కోర్స్‌లో ఈ యొక్క పరీక్ష పేపర్‌లు అలాగే దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో, జూన్‌లో జరిగిన ఎస్‌జిటి పేపర్‌లు అన్నీ కూడా ఈ యొక్క కోర్స్‌లో ఉంటుంది. సో, ఈ యొక్క కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కేవలం రూ. 49కి మాత్రమే. సో, ఆ యొక్క యాప్‌లో మీరు కోర్స్ పర్చేస్ చేసుకోండి. ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'ఆర్‌కే కాంపిటీటివ్ అడ్డా' అనే యాప్ సెర్చ్ చేస్తే మన యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క యాప్‌లో ఈ యొక్క కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో, ఎందుకంటే గత డీఎస్సీలో అడిగిన పరీక్ష పేపర్‌లకు సంబంధించి మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ యొక్క డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్దాం. వచ్చే నెలలో డీఎస్సీ 10,000 పోస్టులతో నోటిఫికేషన్. ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంట్. ఈసారి ఆంగ్ల, కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష. సో, ఈ యొక్క 3 హెడ్‌లైన్స్ గురించి మనం ఒకసారి కూలంకషంగా చూసినట్లయితే గనక, సో, మనకి మొన్ననే కొన్ని వార్తాపత్రికల్లో 2,500 పోస్టులతో డీఎస్సీ అన్నారు. సో, ఇప్పుడు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అంటున్నారు. సో, ఏది నమ్మాలి? అంటే మనకి ఇదే స్టేట్మెంట్ కరెక్ట్. సో, ఎందుకంటే అరాకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఎవరు తీయరు. సో, ముఖ్యంగా ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో ఏపీ ప్రభుత్వం, సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక 2,500 పోస్టులనేది మనకి అవాస్తవంగానే పరిగణించాలి. ఇక్కడ 10,000 పోస్టులతో నోటిఫికేషన్ ఎందుకు అని చెప్తున్నారు? ప్రూఫ్ ఏంటంటే గనక సో, అది కూడా మనం చూద్దాం. సో, చూసినట్లయితే గనక ఇక్కడ ఏదైతే డీఎస్సీకి సంబంధించి మనకిక్కడ క్లియర్ అండ్ కట్‌గా వచ్చే నెలలో డీఎస్సీ అన్నారు కదా! ఆ డీఎస్సీ ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంట్ అంటే ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి రెండో వారంలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలున్నాయని, ఈసారి సుమారు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. అంటే ఇక్కడ మనకి ఖాళీలు ఏ విధంగా ఏర్పడ్డాయి? 2026లో సుమారుగా 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా. అంటే ఇందులో ఎస్‌జిటి ఎన్నుంటాయి, అదేవిధంగా ఎస్‌ఏ ఎన్నుంటాయి అనేది చూసినట్లయితే గనక సో, అవి కూడా మనం చూద్దాం. సో, వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు, అలాగే కొత్తగా 9,200 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మార్చారు. అంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. ఇందుకు అనుగుణంగా బదిలీలు కూడా చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించడం జరిగింది. ఓకేనా? అంటే ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన మనకి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియమించడం జరిగింది. అయితే ఆ పోస్టులు సహా ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న ఖాళీలు కలిపితే 10,000కు పైగానే పోస్టులు ఉండవచ్చని సమాచారం. అంటే మరో మెగా డీఎస్సీ జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలైతే కనిపిస్తూ ఉన్నాయి. సో, అలాగే ఇప్పుడు ఈ యొక్క డీఎస్సీ సిలబస్‌లో కొత్తగా ఆంగ్లము, కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. అయితే ఈ యొక్క ఆంగ్లం ఏదైతే ప్రొఫిషియన్సీకి సంబంధించి మనకింకా ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అనేది కూడా మనకింకా గైడ్‌లైన్స్ వచ్చాక ఇది క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో, అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే ఉంటుందా? ఎస్‌జిటి వారికి కూడా ఉంటుందా? అన్నది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఓకేనా? అయితే ఈ యొక్క 2 అంశాలపై డీఎస్సీలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. అంటే 2 కలిపి ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి మనకి ఒక పేపర్ తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటికీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. అంటే ఇదివరకు డీఎస్సీ అంటే పేపర్‌లు, సబ్జెక్ట్ పేపర్‌లకే పరిమితం. కానీ ఆంగ్లం, సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని, ఎందుకంటే ఇప్పుడున్న రానున్న టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరమని ఈ విధంగా నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏబీపీఎస్సీ ఇదివరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తూ ఉంది. ఇదే విధానాన్ని టీచర్లకు వర్తింప చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌లోనే కొత్త పేపర్‌పై పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు యోచిస్తూ ఉన్నారు. సో, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గనక రిటైర్ అయ్యే సంఖ్య. సో, ఈ సంవత్సరం రిటైర్ అయ్యే ఉపాధ్యాయ వివరాల విరమణ చేరున్న సంఖ్య ఏంటంటే గనక ఎస్‌జిటి వారు 6,000 పోస్టులు. అంటే ఇప్పుడు రానున్న పోస్టుల్లో ఎస్‌జిటి పోస్టులు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు 3,000,
పీఈటీలు 500. సో, మొత్తంగా 9,500 పోస్టులు ఇక్కడ క్లియర్ అండ్ కట్‌గా మనకి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు. అంటే ఇక్కడ సుమారుగానే ఇచ్చారు. సో, ఇంకా కన్ఫర్మేషన్ అయితే కావచ్చు. అంటే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. లేదా తక్కువయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. సో, ఈ విధంగా డీఎస్సీకి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి కావాలనుకుంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, మరలా చెప్తున్నాను, ఈ యొక్క ఏపీ డీఎస్సీ 2025కి సంబంధించి మీకు పరీక్షా పేపర్‌లు, సో, ఇది ఎస్‌జీటీకి మీకు చెప్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కూడా సెపరేట్‌గా మీకు కోర్సెస్ అయితే ఉంటాయి. సో, ఆ యొక్క కోర్స్‌లో మీకు సంబంధించిన పీడిఎఫ్‌లు అయితే అందులో అందుబాటులో ఉంటాయి. మీరు ఈ యొక్క పేపర్‌లనేవి ఎక్కడెక్కడ గూగుల్‌లో సెర్చ్ చేసి మీ అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 49 పెట్టి ఒక కోర్స్ తీసుకోండి. మీకు అన్ని పీడిఎఫ్ పేపర్‌లు అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఇందులో కోర్స్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.